అంటే ఇంతకుముందు గవర్నమెంట్లో కూడా టెండర్లు అయినాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, అది ఇచ్చింది, సెంట్రల్ జోన్ వచ్చేసింది అన్నారు. అన్నీ ఏమీ లేదు. ఇంకా కిందటి ప్రభుత్వం కూడా ఇలాగ అనౌన్స్ చేసింది, ఈ ప్రభుత్వం కూడా అనౌన్స్ చేసే వరకు కొంతవరకు ఇంకా అభివృద్ధి అంటే ఇంకా 6 months 7 months అయింది. 7 monthsలో ఆయన ఏం చేస్తారు? ఇంకన్నీ 1 year 2 years వరకు చూస్తే అప్పుడు ప్రాసెస్ ఏంటనేది అవుతుంది. నన్ను ఇప్పటికి 4 months అయింది కాబట్టి అంత కంప్లీట్గా మన ఒపీనియన్ రాలేకపోవచ్చు. కానీ వాళ్ళు చేసే దీన్ని బట్టి మనకు ఒక బేసిక్గా ఒక ఐడియా వస్తుంది. జనరల్గా జగన్ టైంలో వచ్చే రంగాలను కొంచెం అన్నీ స్ట్రీమ్లైన్ చేయటము, చెప్పిన మేనిఫెస్టోని ఒక భగవద్గీతలా చేయటము పెట్టి అవన్నీ ఇంప్లిమెంట్ చేయడం ఫాస్ట్గా అయింది. బట్ దీంట్లో ఇంకా రోడ్ మ్యాప్ అయితే దానికి ఇంకా క్లియర్గా అయినా అవన్నీ లేదు. ఒక పెన్షన్ మాత్రం ఇస్తున్నట్టున్నారు. అంటే ఇప్పుడు దీపం పథకం ప్రకటించారు. దీపం పథకం ఎంతమందికి వెళ్తుంది ఏంటి అనేది ఎవరికి తెలియట్లేదు. అదే లాస్ట్ గవర్నమెంట్లో లేదు. ఏదైనా పథకం ఇస్తే ముందు స్ట్రీమ్లైన్ చేసేవాళ్ళు, ఎవరు దీనికి అర్హులు ఏందనేది. ఇది అక్కడ కనపట్టలేదు దీంట్లో. సో అది ఇంకా చేసి దాన్ని కరెక్ట్గా అందరికీ అంతే బాగుంటుందని అనుకుంటున్నాను. అది సోషల్ మీడియాలో ఏంటంటే ఎవడు మనకి క్వశ్చన్ చేయడు కదా, అంటే మేబీ ఫేక్ అకౌంట్ తోటి మళ్ళీ ఎవడు పట్టుకోలేడు అన్న ఉద్దేశంతో చేస్తారు. అది కరెక్ట్ కాదండి. సో ఈవెన్ ఎదురు వాళ్ళ మీద మనం అనేటప్పుడు మన వైపు కూడా చూసుకోవాలి. సేమ్ అదే మనకు కూడా రిపీట్ అయితే అది ఎలా ఉంటుందో కూడా చూసుకుంటే అలాంటి పోస్టింగ్ చేయాలని అనుకుంటున్నాను. వైసీపీ వాళ్ళు అంటే ఇప్పుడు ఈవెన్ స్టార్ట్ చేసింది నా అభిప్రాయం ప్రకారం వాళ్ళే స్టార్ట్ చేశారు. ప్రీవియస్గా చూసుకుంటే ఇప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ కానీ చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇలాంటివి అసలు మనం చూసి ఉండం. ఆ పార్టీ తరపున వాళ్ళు ఉన్నప్పుడు అలాగే చేశారు కదండి. వైసీపీ పాలన ఉన్నప్పుడు కూడా చాలామంది మీద లేనిపోయిన కేసులు పెట్టి చాలా విధాలుగా వాళ్ళు మాట్లాడున్నారు. ఇప్పుడు చేయడం వల్ల తప్పులేదు. ఎందుకంటే వాళ్ళు మనం ముందు ఏం చేస్తామన్నది తర్వాత ఉన్న వాళ్ళ ప్రజలు కూడా అది చూస్తారు కదా. మన ప్రభుత్వం ముందుగానే మంచి పనులు చేస్తే నెక్స్ట్ ప్రభుత్వం ఉన్న ప్రజలు కూడా నాయకులు కూడా మంచి పనులు చేస్తారు. వాళ్ళు అంటే అది చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళు పెట్టడం కరెక్ట్ కాదు కదా. ఎవరు కూడాను ఏదైనా మనం మంచి దీని మీద ఫోకస్ చేసి మంచిది పెడితే నెక్స్ట్ వచ్చిన రాజకీయ పార్టీలు కూడా వాళ్ళు కూడా ప్రజలైన కూడా స్పందిస్తారు మంచిగానే. మనం చేసేది చేసుకోలేపాలి కానీ అంతేగాని మనం తప్పించి తిరుగుతాడు. అదే మరి తప్పు చేయబట్టే కదా తప్పించి తిరుగుతాడు. తప్పు చేయబోతుంది ధైర్యంగా ఉంటాడు కదా. తప్పు చేయబోతే ధైర్యంగా ఉంటాడు. అక్కడికి పరిగెట్ట కదా, తప్పులేదు. ఇప్పుడు తప్పు చేశాక ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం పరిగెట్టి వెళ్ళిపోతుంటారు. నా పోతే వెళ్ళరు కదా. కట్టకుంటే ఎందుకు పరిగెట్టడం? మనం తప్పు చేయలేదు అనుకోండి, ఎక్కడికి పరిగెడతామండి. మన తప్పే లేదు. తప్పుగా ప్రవర్తించిన తప్పులేదు. మన ఏదైనా కరెక్ట్గా ఉండాలి. చాలా వరకు లాస్ట్ టైం అయితే చాలా లాసెస్ అయితే ఉన్నాయి. అవన్నీ క్లియర్ చేయడానికి కాస్త టైం పడుతుంది. ప్రస్తుతానికి నాకు క్లారిటీ వచ్చింది ఏంటంటే ఒక్కొక్కటి సెట్ చేసుకొని వస్తున్నారని చెప్పి నాకు ఐడియా ఉంది. సో రిమైనింగ్ వచ్చేసి ఎంత చేస్తారు ఎలా చేస్తారు అన్నది జరిగితేనే చెప్పగలం తప్ప మనం ముందుగా అంచనా వేసి చెప్పలేం. అది జస్ట్ నమ్మకం అంతే చేస్తారని. రోడ్లు అయితే బాగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అంటే నేను లాస్ట్ 5 years కాదు చాలా వరకు నేను చూసిన దాన్ని బట్టి గాజువాక నుంచి అనకాపల్లి వెళ్ళే రోడ్డు అసలు బాగోదు. ఇప్పుడు మళ్ళీ అది వేస్తున్నారు. అండ్ హైవేస్ చాలా బాగున్నాయి. అండ్ ఫెసిలిటీస్ బాగున్నాయి. అండ్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన నా విషయంలోనే చాలా వరకు ఫ్రాడ్ జరిగితే అవి రిటర్న్ వచ్చే పరిస్థితి ఏర్పడింది. బాగుంది కంపారిజన్ దాంతో అయితే చాలా బెటర్. ఏ రకంగా అంటే ప్రజెంట్ రోడ్ల పరంగా కానీ లేదంటే మెయిన్ ఇష్యూ ఏంటంటే ఫీజుల విషయంలో మేము ఫేస్ చేశాను. మా వైఫ్ ఎంఎస్సి అది చేసింది, డిగ్రీ కూడా చేసింది. ఆవిడకి రియంబర్స్మెంట్ అనేది లేదు. ఇప్పుడు బెటర్ కదా. ఇప్పుడు అంటే వీళ్ళు మళ్ళీ చేంజ్ చేస్తారు ఆల్రెడీ కూడా. అంటే డైరెక్ట్ మన అకౌంట్లో వేసేలాగా ఆల్రెడీ ప్రొవిజన్ ఆల్రెడీ పెట్టారు. అప్పుడు లాస్ట్ టైం డైరెక్ట్ గవర్నమెంట్ అకౌంట్లో పెట్టడం వల్ల అది ఇష్యూ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఏదన్నా చంద్రబాబు అంటేనే డెవలప్మెంట్, ప్లస్ కంపెనీస్ కూడా వస్తున్నాయి కాబట్టి ఇంకా మన వైజాగ్ కూడా డెవలప్మెంట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. రైల్వే జోన్ ప్రకటించారు. మాది యలమంచిలి దగ్గర, మాది పూడిమడకలో కూడా మనకి ఎన్టీపీసీ ఒకటి రిలీజ్ చేసింది, హైడ్రో పవర్ ప్లాంట్ ఒకటి. మాకు కూడా డెవలప్మెంట్ దగ్గరగా అవుతుంది కాబట్టి 4 years బాగుంది, చాలా హ్యాపీ. మాకైతే నమ్మకం ఉంది ఇంకా డెవలప్మెంట్ అవుతుందని, ఇంకా చేయగలరని. మన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో డెవలప్మెంట్ అనేది పక్కా. అది చాలా రాంగే. ఎందుకంటే గతంలో అందరికీ తెలుసు
గవర్నమెంట్ మీద సినిమాలు తీయడం చాలా ఎంత చేసి ప్రజలందరికీ తెలుసు. సో వీళ్ళు పెద్దవాళ్ళని ఖండిస్తేనే వాళ్ళ కింద ఉన్న వాళ్ళు కూడా కంట్రోల్లో వస్తారు. సో అతను అరెస్ట్ చేసి అతను కంట్రోల్లో పెడితే మిగతా వాళ్ళందరూ డౌన్ అవుతారు. తప్పించి తిరిగినా పట్టుకుంటారు. ఎన్ని రోజులు తిరుగుతారండి? ఒక రోజు 2 రోజులు ఏదో రోజు దొరుకుతారు కదా. సో కంపల్సరీ వాడిని పట్టుకొని వాడిని శిక్షిస్తేనే కింద డౌన్ కేటగిరీ ఇది అవుతారు. ప్రజల నాయకుడిని ముందు ఇచ్చేస్తారు కదా కార్యకర్తలు ఇదవుతారు. సో అతన్ని శిక్షిస్తే మిగతా వాళ్ళందరూ డౌన్ అవుతారు. అందరూ డౌన్ అవుతారు కదా. కింద ఫాల్స్ అందరూ అవుతారు. అమ్మ అంత పెద్దోడిని వదలలేదు మనం ఎంత అని చెప్పేసి అందరూ డౌన్ అవుతారు. ఇప్పుడు ఆల్రెడీ చూడండి పరిటాల శ్రీరామ్ అక్కడ అతని పేరు నాకు తెలియదు. ఇప్పుడు మొన్న మెసేజ్ పెట్టాడు, ఎవరు కూడా ఇది చేయకండి నాలాగా ఇది అవుతుంది. ఒకప్పుడు ఎలా ఫైర్ అయ్యాడు, ఇప్పుడు ఎందుకు డౌన్ అయ్యాడు అంటే తెలుసుకున్నాడు. సో పెద్దోడిని చేసి చిన్నలు ఆటోమేటిక్ ఇది అవుతారు. సో వరంని చేయడం తప్పేం లేదు. అదే నా దృష్టిలో అయితే వాళ్ళని పట్టుకోవడం రైట్ అండి. అంటే ఇంకా పెరిగిపోతుంది కదా అది. వాళ్ళు ఇంకా అంటే అవతల వాళ్ళకి కూడా నేర్పిస్తున్నారు ఎలా చేయాలన్నది. అంటే ఉపయోగించి ఫేస్ మార్ఫింగ్ గట్రా చేస్తున్నారు కదా. వాళ్ళని పట్టుకొని కొంచెం వార్నింగ్ ఇవ్వాలి. మరి అంటే వాళ్ళు కొంచెం అంటే అండర్ ఏజ్లో ఉన్న వాళ్ళే కదా చేస్తున్నారు. వాళ్ళకి కొంచెం వార్నింగ్ ఇస్తే వాళ్ళు కొంచెం సెట్ అవుతారు. అటువంటి మంచి డైరెక్టర్ ఆయన. అటువంటి ఆయన్ని కూడా వాళ్ళు ఇచ్చేడు పాయింట్అవుట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆయన కూడా నిజమే ఆలోచించాలి. స్టేట్ గురించి కంట్రీ గురించి కూడా ఆలోచించాలి. ఆయన కూడా అన్నీ తెలిసి కూడా ఎందుకు అలా చేస్తున్నారో తెలియదు. సరే ఆయన ఎన్నో అదే చేశాడని చెప్పేసి ఆయన్ని వెళ్తూ వస్తున్నారు. అది ఎంతవరకు నిజం అనేది మనకి తెలియదు ఎవరికి కూడా. అది దాన్ని పెట్టి మరి ఆయన నిరూపించుకోగలుగుతాడంటే నిరూపించుకోగలడు. ఆయన మరి తప్పు చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి కదా. ఇవ్వకుండా వదిలేస్తే ఈరోజు ఇచ్చేసాడు రేపు ఇంకోటి చేస్తారా ఎవరు పట్టించుకోవట్లేదు కదండి. ఒకసారి పట్టించుకొని వాళ్ళకి ఏదో పనిష్మెంట్ ఇస్తే దాన్ని పెట్టి ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్త పడతారు.